Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So మన టీమ్ వైజ్ అనాలిసిస్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడదాం. ఈ వీడియో లాస్ట్ చేయడానికి మీరు నన్ను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే లేట్ చేశారు. క్యాప్టెన్ ఎంత జస్ట్ ఒక 4-5 days బ్యాక్ ఎంతో అనౌన్స్ చేశారు క్యాప్టెన్ ఎవరనేది. ఈవెన్ వాళ్ళ వైస్ క్యాప్టెన్ ఫ్లాఫ్ డూప్లెసీ అని చెప్పి మరింత ఆలస్యంగా అనౌన్స్ చేశారు. ఈవెన్ వాళ్ళ మెంటర్గా కెవిన్ పీటర్సన్ జాయిన్ అయింది కూడా వెరీ వెరీ రీసెంట్లీ. సో వాళ్ళు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే లేట్ లతీఫ్ లాగా ఉన్నారు. సో వాళ్ళే రీజన్. సో ఈరోజు ఏదో కొత్త డెవలప్మెంట్ అక్కడి నుంచి వస్తూనే ఉంది, అందుకే వీడియో లేట్ అయింది. సో అన్ని ఆస్పెక్ట్స్ చూద్దాం, వీళ్ళ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి. ఈసారి టీం కాస్త బెటర్గానే ఉంది కంపేర్ టు లాస్ట్ టైం. అఫ్కోర్స్ అక్కడ చాలా చాలా మార్పులు కూడా జరిగినాయి. కొత్త క్యాప్టెన్ వచ్చాడు, కొత్త కోచ్, కొత్త మెంటర్, అంతా సెటప్ అంతా మారిపోయింది. అన్నీ మనం డీటెయిల్గా మాట్లాడదాం సెగ్మెంట్ వైజ్. ముందుగా పాస్ట్ పర్ఫార్మెన్స్. 17 సీజన్లో 6 సార్లు మాత్రమే వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. వాటిలో ఒకసారి ఫైనల్కి కూడా వెళ్ళారు. సో వీళ్ళు కూడా పంజాబ్ కింగ్స్ ఎంత దారుణంగా పర్ఫామ్ చేసి వీళ్ళలాగే చేశారు. వీళ్ళు కూడా చాలా చాలా మార్పులు. ఇప్పుడు అక్షర్ పటేల్ 13-14 క్యాప్టెన్, చాలా మార్పులు చేశారు. చాలా కోచ్ల విషయంలో, క్యాప్టెన్స్ విషయంలో పేరు కూడా మార్చుకున్నారు, అన్నీ మార్చుకున్నారు. సో ఢిల్లీ డేర్ డెవిల్స్ని ఢిల్లీ క్యాపిటల్స్ అయినా కూడా వాళ్ళకి ఇంతవరకు టైటిల్ అయితే ఒక్కసారి కూడా దక్కలేదు. ముఖ్యంగా 2013 నుంచి చూస్తే మనం 2013 నుంచి వరుసగా 6 సంవత్సరాల పాటు వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. కానీ 3 years పీరియడ్ 2021-22 అనుకుంటా, 2021-22 3 ఏళ్ళు వరుసగా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. దాంట్లో ఒకసారి ఫైనల్ కూడా వెళ్ళారు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్గా ఉన్నారు. సో వీళ్ళ రికార్డ్ ఏమాత్రం గొప్పగా లేదు. లాస్ట్ 3 seasons నుంచి ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. సో లాస్ట్ 3 seasonsలో లాస్ట్ టైం రిషబ్ పంత్ జాయిన్ అయిన తర్వాత కూడా 6th place వచ్చిందంతే. వీళ్ళ షెడ్యూల్ గురించి చెప్పేటప్పుడు మనం వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ముందుగా, ఎందుకంటే వాళ్ళ ఓనర్స్ జిఎంఆర్ కాబట్టి, జిఎంఆర్ వాళ్ళు ఓనర్స్గా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ వైజాగ్లో మ్యాచ్లు పెట్టారు, ఈసారి కూడా 2 మ్యాచ్లు పెట్టారు. సో వైజాగ్ సిటీ నుంచి ఐపీఎల్ టీం లేకపోయినా, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఐపీఎల్ టీం లేకపోయినా సరే వైజాగ్లో 2 మ్యాచ్లు పెట్టి వైజాగ్ ఫ్యాన్స్ని ఐపీఎల్ మ్యాచ్ చూసేలా చేస్తున్నందుకు వీ ఆల్ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్. ముఖ్యంగా వైజాగ్ క్రీడాభిమానులందరూ కూడా జిఎంఆర్కి, తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఈసారి కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి వైజాగ్లో. వైజాగ్తోనే వాళ్ళ క్యాంపెయిన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో అవుట్ ఆఫ్ 7 home matches సెకండ్ హోమ్ వైజాగ్లో వాళ్ళు 2 మ్యాచ్లు ఆడిపోతున్నారు. సో మార్చిలో ఈ మ్యాచ్లు 2, 24th ఎల్ఎస్జీతో, 30th ఎస్ఆర్హెచ్తో. ఆ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి వైజాగ్ బాయ్ విల్ ప్లే అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. బట్ వైజాగ్లో తన సొంత ఊరిలో ఐపీఎల్ మ్యాచ్ ఆడుకునే సాటిస్ఫాక్షన్ అతనికి వీళ్ళు కల్పిస్తున్నారు. సో దట్ వే ఆల్సో వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు జిఎంఆర్ అండ్ కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్. ఏప్రిల్లో 5th సిఎస్కేతో మ్యాచ్ ఉంది, అవే మ్యాచ్. తర్వాత మరొక అవే మ్యాచ్ 10th ఆర్సీబీతో. 13th 16th హోమ్ మ్యాచెస్ ఉన్నాయి, ఎంఐ అండ్ ఆర్ఆర్తో. 19th జీటీతో అవే మ్యాచ్, మళ్ళీ అవే మ్యాచ్ 22nd ఎల్ఎస్జీతో. ఏప్రిల్లో 27th and 29th 2 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి, ఒకటి ఆర్సీబీతో, మరొకటి కేకేఆర్తో. మే 5th ఎస్ఆర్హెచ్తో హైదరాబాద్ వచ్చి మ్యాచ్ ఆడతారు. మే 5th ఎవరన్నా మ్యాచ్ వెళ్ళాల్సిన వాళ్ళు చూడొచ్చు, కేఎల్ రాహుల్ అభిమానులు ఎవరైనా ఉంటే. 8th ఢిల్లీతో వాళ్ళు మరొక అవే మ్యాచ్ ఆడతారు. 11th వీళ్ళ లాస్ట్ హోమ్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో ఉంది మే 11th. మే 15th ముంబై ఇండియన్స్తో వాళ్ళ గ్రూప్ క్యాంపెయిన్ ముగుస్తుంది. సో ఇది వీళ్ళ షెడ్యూల్. సో వైజాగ్లో 2 మ్యాచ్లలో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి వైజాగ్లో స్మాల్ గ్రౌండ్తో వాళ్ళకున్న బ్యాటింగ్ ఫైర్ పవర్తో విజయాలు సాధించి మంచి మొమెంటం అందుకుంటారని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ ఆశిస్తారు. వీళ్ళ టీమ్ కాంపోజిషన్ చూద్దాం. హ్యారీ బ్రూక్ ప్రతిసారి ఐపీఎల్కి వస్తానంటాడు. మంచి అమౌంట్, ఒక 13 కోట్ల ఎంతో వచ్చినప్పుడు ఎస్ఆర్హెచ్ తరఫున ఆడాడు. తర్వాత పెద్ద అమౌంట్స్ రాకపోతే లాస్ట్ మినిట్లో చేతులు ఎత్తేస్తాడు. ముఖ్యంగా ఇక్కడ స్పిన్ బౌలింగ్ ఆడడం తన వల్ల కాదనుకుంటున్నాడు ఏషియన్ కండిషన్స్లో. సో చేతులు ఎత్తేసాడు, 2 ఏళ్ళు బ్యాన్ కూడా ఫేస్ చేస్తున్నాడు. అతన్ని రీప్లేస్మెంట్ కూడా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. దర్శన్ షానకా వస్తాడని ఏదో ఒక చర్చ జరుగుతుంది, దర్శన్ షానకా చేర్చుకుంటాను, కానీ అదే ఇంతవరకు అయితే చేర్చుకోలేదు. సో అతని రీప్లేస్మెంట్ అయితే అనౌన్స్ చేయలేదు వీళ్ళు. సో వీళ్ళ ప్యూర్ బ్యాటర్స్ ఫ్లాఫ్ డూప్లెసీ ఇప్పుడు వైస్ కెప్టెన్గా అతన్ని అనౌన్స్ చేశారు. అక్షర్ పటేల్కి అతను వైస్ కెప్టెన్గా ఉంటాడు డిప్యూటీగా.
జేఎఫ్ఎం జేక్ ఫ్రేజర్ మెగ్గర్ లాస్ట్ ఇయర్ అదరగొట్టాడు, మరి ఈసారి ఏం చేస్తారు చూడాలి. కరుణ్ నాయర్ కూడా ఈ టీంలో ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్న కరుణ్ నాయర్, అక్రాస్ ఫార్మాట్స్ మంచి ఫామ్లో ఉన్నాడు కరుణ్ నాయర్. సమీర్ రిజ్వీ యూపీ ప్రీమియర్ లీగ్లో బ్రహ్మాండంగా ఆడే సమీర్ రిజ్వీ చెన్నై తరఫున కొన్ని మ్యాచ్లు ఆడి లాస్ట్ సీజన్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు, బట్ అతనికి ఆ పొటెన్షియల్ ఉంది, ఆ బిగ్ హిటర్గా ఫినిషర్గా ఆడే పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ ఈ సమీర్ రిజ్వీ. ట్రిస్టన్ స్టబ్స్ లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఎ గ్రేట్ సీజన్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. తర్వాత అశుతోష్ శర్మ లాస్ట్ ఇయర్ పంజాబ్కి అదరగొట్టేసాడు ఈ కుర్రాడు. సో అతను ఒక ఫినిషర్గా వాళ్ళని తెచ్చుకున్నారు, కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టారుగా, బట్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ అశుతోష్ శర్మ. ఆల్రౌండర్స్ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ తిరుగులేని ఆల్రౌండర్. డొనోవన్ ఫెరీరా లాస్ట్ టైం ఐ థింక్ పంజాబ్ కింగ్స్కి ఎవరికి ఆడాడు ఇతను, ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ మేబీ 2-3 మ్యాచ్లు ఆడి కానీ పెద్దగా ఏమి రన్స్ చేయలేదు అతను. బ్యాటింగ్ చేయగలడు, కీపింగ్ చేయగలడు, బౌలింగ్ కూడా కొంత ఆఫ్ స్పిన్ చేయగలడు, అన్ని రకాల ఆల్రౌండర్ ఇతను. ఇప్పుడు ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. మరి బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్, మెయిన్లీ బ్యాట్స్మెన్, బిగ్ హిట్టింగ్ చేస్తాడు. మరి అతన్ని తీసుకున్నారు, మరి ఏ రకంగా వాడుకుంటారో చూడాలి. అజయ్ మండల్ ఐ థింక్ ఛత్తీస్గఢ్కి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, మంచి డొమెస్టిక్ రికార్డ్ చాలా బాగుంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఉన్నాడు. తర్వాత మాన్వంత్ కుమార్ మధ్యప్రదేశ్ చెందినాడు అనుకుంటా, ఫాస్ట్ బౌలర్, అతనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, చిన్న యంగ్స్టర్. తర్వాత వీళ్ళు ఎలాగ వైజాగ్లో మ్యాచ్లు ఆడుతున్నారో అలాగే తెలుగు ప్లేయర్స్ కూడా వీళ్ళు ప్రతిసారి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం మనం చూసాం. గతంలో మన అశ్విన్ హెబ్బార్ కానీ, తర్వాత రికీ బుయ్, ఇప్పుడు త్రిపురాన విజయ్, వెరీ వెరీ ఎక్సైటింగ్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. నేను చూశాను, వాచ్ టీమ్, నేను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కామెంటరీ చేసినప్పుడు చూశాను. వెరీ వెరీ గుడ్ ప్లేయర్ అతను, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. ఆఫ్ స్పిన్గా మంచి వేరియేషన్స్ ఉన్నాయి, ఆఫ్ స్పిన్లో అతను వేరియేషన్స్ ఉన్నాయి. బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు, వెరీ గుడ్ ఫీల్డర్ కూడా. సో అతనికి అవకాశం వస్తుందో రాదు కానీ ఈ సెటప్లో ఉండడం అతనికి చాలా కలిసి వచ్చే అంశం. డెఫినెట్గా అవకాశం వస్తే అతను రాణించే అవకాశం ఉంటుంది. అలాగే దర్శన్ నల్కండే విదర్భ డొమెస్టిక్లో చాలా బాగా ఆడతాడు. ఐపీఎల్లో కూడా చాలా సంవత్సరాలుగా అతను ఐపీఎల్ టీమ్స్ అసోసియేట్ అయి ఉన్నాడు. అతను కూడా గుడ్ ఫాస్ట్ బౌలర్ దర్శన్ నల్కండే, అండ్ ఐ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. వీళ్ళ వికెట్ కీపర్స్ కోర్స్ కేఎల్ రాహుల్తో పాటు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అభిషేక్ పోరెల్ కూడా ఉన్నాడు, టాల్ వికెట్ కీపర్. వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్లో కోర్స్ మిచెల్ స్టార్క్, ఐకానిక్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు. ముఖేష్ కుమార్ కూడా ఉన్నాడు. ముఖేష్ కుమార్ ప్రస్తుతం ఇండియన్ టీంకి దూరం అయిపోయాడు, బట్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్. మళ్ళీ తన ప్లేస్ని ఇండియన్ టీంలో కంబ్యాక్ అవ్వడానికి అతను ఈ సీజన్ వాడుకోవాలి. అలాగే నటరాజన్ కూడా ఎస్ఆర్హెచ్తోనే అతని జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నుంచి బయటకు వచ్చి మరి ఇక్కడ కూడా తన యార్కర్స్ మళ్ళీ చూపిస్తాడేమో చూడాలి. దుష్మంత్ చమీరా చాలా కాలంగా ఇంజర్డ్గా ఉన్న శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్, టాలెంటెడ్ బౌలర్, ఫుల్ ఫిట్గా ఉంటే అతను కూడా టీంకి మంచి అసెట్ అవుతాడు. మోహిత్ శర్మ మనకు తెలుసు ఏ విధంగా గుజరాత్ టైటన్స్ పర్ఫామ్ చేశాడో, ఇప్పుడు ఈ టీంలోకి వచ్చాడు. వెరీ గుడ్ విత్ ది స్లోయర్ వన్స్, బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ స్లోయర్ వన్స్ అండ్ డెత్ బౌలింగ్. మాధవ్ తివారీ ఇతను కూడా యంగ్ 21-year-old పేస్ బౌలర్. అతని గురించి పెద్దగా మనకు వివరాలు తెలియవు, బట్ ఐ థింక్ అతనిలో ఏదో మంచి క్వాలిటీ చూసే తీసుకున్నట్టుగా ఉన్నారు. స్పిన్ బౌలింగ్ కోర్స్ వాళ్ళ కెప్టెన్ అక్షర్తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా ఉంటాడు. విప్రజ్ నిగమ్ అనే మరొక లెగీ కూడా ఈ టీంలో ఉన్నాడు. ఇది వీళ్ళ టీమ్ కాంపోజిషన్. వీళ్ళ లైక్లీ 11 ఎలా ఉంటుందో చూద్దాం. నా దృష్టిలో వీళ్ళు ఓపెన్ చేస్తారు జేక్ ఫ్రేజర్ మెగ్గర్ అండ్ అభిషేక్ పోరెల్తో, లెఫ్ట్ రైట్ కాంబినేషన్. ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా, లాస్ట్ టైం కూడా ఇద్దరు చాలా అగ్రెసివ్గా స్టార్ట్స్ అందించడం చూసే కొన్ని మ్యాచ్లో. వీళ్ళిద్దరు రైట్ కాంబినేషన్ అని అనుకుంటున్నాను. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు అని చెప్పి ఆల్రెడీ మనకు ఒక లీక్ వచ్చింది ఆల్రెడీ, ఎందుకంటే ఇలాంటి లీక్స్ ముందు నుంచి వస్తున్నాయి. అలాగే కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ కూడా వద్దన్నాడు అని చెప్పి, ఎందుకంటే ఇలా కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారని చెప్పి అది కూడా లీక్ అందించారు. కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ రిజెక్ట్ చేశాడు అని చెప్పి. లేకపోతే ఏంటంటే కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అనుకుంటారు ఏంటి మా రాహుల్కి క్యాప్టెన్సీ ఇవ్వరా మీరు అని చెప్పి ఢిల్లీ మీద కొంచెం ఆగ్రహంతో ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళ పిఆర్ ఏజెన్సీస్ బాగానే వర్క్ చేస్తున్నట్టున్నాయి. సో కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడబోతున్నాడు అనే విషయాన్ని కూడా వాళ్ళు ముందుగానే లీక్ చేశారు. అంటే లీక్ చాలా వరకు ఇలాంటి లీక్స్ అన్ని కరెక్టే అవుతున్నాయి కదా. సో హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్. ఫ్యాఫ్ డు ప్లెసిస్ని ఎప్పుడైతే వైస్ క్యాప్టెన్ చేశారో అతను ప్రతి మ్యాచ్లో ఆడతాడు. సాలిడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. 40 years ఉండొచ్చు, బట్ హీఈస్ వెరీ ఫిట్. 40 years ఉన్నా కూడా చాలా ఫిట్గా ఉంటాడు. బ్రహ్మాండమైన క్యాచ్లు పడతాడు. మనం మిడ్ ఆఫ్లో కానీ లాంగ్ ఆఫ్లో కానీ మనం ఈ సందర్భాలు చూసాం. అండ్
అతను అక్రాస్ వేరియస్ లీగ్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి బిగ్ హిట్టింగ్ కూడా చేస్తున్నాడు. సో చాలా తక్కువ, ఎంత 2 crores-కో 3 crores-కో తీసుకున్నారు అతను. సో ఇట్ ఈస్ ఎ స్మార్ట్ అండ్ వెరీ వెరీ భలే మంచి చౌకబేరం అతను తీసుకోవడం నన్ను అడిగితే. 4లో అక్షర్ పటేల్ ఆడతాడు అనుకుంటున్నాను. ఇండియాకి కూడా అతను ఎర్లీగా బ్యాటింగ్ చేయడం చూసాం మనం. నెంబర్ 4లో అలా T20 వరల్డ్ కప్లో ఆడడం చూసాము. ఈవెన్ వన్డే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతను 5లో ఆడడం చూసాం మనం. ఇక్కడ కూడా కేఎల్ రాహుల్ కంటే ముందు 4లో అక్షర్ పటేల్ ఆడతాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 5లో కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో బాగా ఆడతాడు, ఏం పర్లేదు. అతను క్యాప్టెన్సీ బాడీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ మన హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ కాన్ఫిడెన్స్తో ఈ కొత్త ఫ్రాంచైజీలో అతను చాలా బాగా ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో LSGలో అతనికి ఎదురైన అవమానాలు, LSG నుంచి బయటపడిన తర్వాత ఆ రిలీఫ్తో అతను చాలా బాగా ఆడే అవకాశం. సో దిస్ ఈజ్ ఏ బ్రేక్ త్రూ సీజన్ ఫర్ కేఎల్ రాహుల్. అతని స్ట్రైక్ రేట్ ఎలా ఉంటుందని మీద కూడా ఫోకస్ ఉంటుంది, చూడాలి మరి. 6లో ట్రిస్టన్ స్టబ్స్ లాస్ట్ ఇయర్ లాగే అదర్ కొడతాడు. అతను స్టబ్స్ ఎక్కడ ఆడతాడు, బహుశా 6లోనే ఆడతాడు. 6 అతనికి రైట్ ప్లేస్ అనుకుంటున్నాను. 7లో అశుతోష్. సో స్టబ్స్ అండ్ అశుతోష్ వీళ్ళిద్దరు 6 and 7లో వాళ్ళకి మంచి, అంటే ముందు మంచి ప్లాట్ఫామ్ కానీ క్రియేట్ చేయగలిగితే, కేఎల్ రాహుల్, అక్షర్, ఫాఫ్ లాంటి వాళ్ళు క్రియేట్ చేయగలిగితే వీళ్ళిద్దరూ మంచి ఫినిషింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా వీళ్ళకి 6, 7లో మనకి అప్ టు 7 చాలా మంచి బ్యాటింగ్ ఆర్డర్ మనకు కనిపిస్తుంది. 8లో సమీర్ రిజ్వీని ఆడించుకోవచ్చు. సమీర్ రిజ్వీని ఆడించుకునే అవకాశం ఉంది. లేదంటే మోహిత్ శర్మ అంటే ఒక బౌలర్నైనా వాళ్ళు తీసుకోవచ్చు ఇంపాక్ట్ సబ్గా. 9లో స్టార్క్ కెన్ బ్యాట్ ఈవెన్ at 8. 8లో కూడా అతను బిగ్ హిట్స్ కొట్టగల అబిలిటీ ఉన్న ప్లేయర్. 10లో కుల్దీప్ యాదవ్ ఈజ్ ఆల్సో కాంపిటెంట్ బ్యాట్స్మెన్. 11లో ముఖేష్ కుమార్. ఇంపాక్ట్ సబ్గా నేను బ్యాటింగ్ ఫస్ట్ 11 ఇచ్చాను కాబట్టి నటరాజన్ విల్ బీ దేర్ ఇంపాక్ట్ సబ్ వైల్ బౌలింగ్ అని అనుకుంటున్నాను. సో ఇంప్రెసివ్గా ఉంది వీళ్ళ ఫస్ట్ చాయిస్ 11 అందులో ఎలాంటి సందేహం లేదు. మరి టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు? జేక్ ఫ్రేజర్ మెక్గార్క్ లాస్ట్ ఇయర్ అతను కాస్త లేట్గా అతను ఎంట్రీ ఇచ్చాడు, లేట్గా అతను ఇంట్రడ్యూస్ చేశారు. అతను వచ్చిన తర్వాత ది స్టార్టెడ్ విన్నింగ్ మ్యాచెస్. సో ఒక మ్యాచ్ విన్నర్గా ప్రూవ్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత అతను ఎక్కడ ఆడినా సరే, ఆస్ట్రేలియాకి ఆడినా, లీగ్స్లో ఆడినా కూడా, ఈవెన్ BBLలో కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. BBLలో కూడా అతను ఫ్లాప్ షోనే కనిపించింది మనకి. చివరిలో కాస్త పర్లేదు అనిపించాడు. కానీ సో జేక్ ఫ్రేజర్ మెక్గార్క్ని మనం ఎక్స్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, కానీ అతని ఫామ్ మనకి ఆ క్వశ్చన్ మార్క్గా మారింది. కాబట్టి లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ని రెప్లికేట్ చేయగలిగితే హీ కుడ్ బీ దర్ ఎక్స్ ఫ్యాక్టర్. బట్ సేఫ్లీ ఐఎమ్ గోయింగ్ విత్ దర్ క్యాప్టెన్ అక్షర్ పటేల్ క్యాప్టెన్గా అతన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. కోర్స్ అతనికి డొమెస్టిక్లో గుజరాత్కి క్యాప్టెన్సీ చేసిన అనుభవం బాగానే ఉంది. బట్ ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత అతను కాంట్రిబ్యూట్ చేస్తాడు కదా ప్రతి మ్యాచ్లో. ఇండియాకి ఆడినా, ఢిల్లీకి ఆడినా, ఎక్కడ ఆడినా సరే అతను మినిమం 4 hours బ్యాంక్. అతను 4 hours టైట్ బౌలింగ్ వేస్తాడు, పవర్ ప్లేలో వేయగలడు, ఎక్కడైనా వేయగలడు. అండ్ ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్ కూడా పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్స్లో, డెత్లో ఎక్కడైనా చేసినట్టే బ్యాటింగ్ కూడా ఏ పొజిషన్లో అయినా చేయగల క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. మంచి ఫీల్డర్ కూడా, మంచి మంచి క్యాచ్లు పడతాడు, గ్రౌండ్ ఫీల్డింగ్ బాగా చేస్తాడు. సో అతన్ని మించిన ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు ఉంటారు టీంకి? అతని బలంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ చాలా సీజన్స్గా నడుస్తుంది. సో ఐ థింక్ అక్షర్ మోస్ట్ లైకబుల్ క్యారెక్టర్, మంచి స్మైలింగ్ ఫేస్తో ఉంటాడు. క్యాప్టెన్ అయిన తర్వాత అతను లేని కోపతాపాలు ఉంటాయేమో చూడాలి. అతని ఎక్స్ప్రెషన్స్ ఐ వాంట్ టు వాచ్. బట్ ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, ఒక స్మైల్తో కనిపిస్తాడు. పెద్దగా ఏదో ఆప్టిక్స్ కెమెరాని క్యాచ్ చేద్దాము, లేకపోతే పెద్ద తను ప్రొజెక్ట్ చేసుకుందాం అనే ప్రయత్నమే ఉండదు. హీ ప్లేస్ ఫర్ ద టీమ్. వండర్ఫుల్ టీమ్ మ్యాన్ టు హ్యావ్. సో ఐ లైక్ దిస్ క్రికెటర్ ఎ లాట్. క్రికెటర్గా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్ ఈజ్ మై ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ టీమ్. వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూద్దాం. వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ బ్యాటింగ్లో ఆ డెప్త్ ఉంది, మంచి డెప్త్, సాలిడిటీ ఉంది. మీరు చూశారు కదా బ్యాటింగ్లో వాళ్ళకి బిగ్ హిటర్స్ లైక్ JFM, స్టబ్స్, అశుతోష్ శర్మ, అభిషేక్ పరల్ లాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత సాలిడ్గా ఆడగల ఫాఫ్ డు ప్లెసీ, కేఎల్ రాహుల్, డిఫరెంట్ గేర్స్లో ఆడగల అక్షర్ పటేల్. సో వాళ్ళ బ్యాటింగ్లో ఆ ప్రాపర్ మిక్స్ అనేది ఉంది. ప్రాపర్ మిక్స్ ఆఫ్ అగ్రెషన్ అండ్ కాషన్ అన్నీ కలిసి ఆ సాలిడిటీ ఉంది. ప్లస్ అట్ ది సేమ్ టైం ఆ ఫైర్ పవర్ కూడా ఉంది. సో వెరీ గుడ్ లుకింగ్ బ్యాటింగ్ లైనప్ నాకు అనిపిస్తుంది. అది వీళ్ళ ప్రధానమైన స్ట్రెంత్. ఇంకొక పెద్ద స్ట్రెంత్ అంటే వీళ్ళకి వాళ్ళ స్పిన్ ట్విన్స్. సో ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్ బౌలింగ్ అటాక్స్ వీళ్ళకే ఉంది. అంటే KKR, వరుణ్ చక్రవర్తి, నారాయణ్, ఇప్పుడు చెన్నైలో
అశ్విన్ అండ్ జడేజా లాగా వీళ్ళకి అక్షర్ అండ్ కుల్దీప్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, బట్ ఒకరేమో ఫింగర్ స్పిన్నర్, ఒకరేమో రిస్ట్ స్పిన్నర్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ మనకి బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. అవుట్ అయింది కూడా కథల్లో. అండ్ కుల్దీప్ ఆల్సో హ్యాడ్ ఏ గుడ్ ఛాంపియన్స్ ట్రోఫీ. అక్షర్ గురించి చెప్పేదే ఉంది. సో వాళ్ళిద్దరూ ఆ కాన్ఫిడెన్స్ని ఇక్కడ కూడా క్యారీ చేస్తారు. సో అది వాళ్ళకున్న మరొక పెద్ద స్ట్రెంత్ బౌలింగ్లో వాళ్ళకి. ఈవెన్ ఇంకొక స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ పేస్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే స్టార్క్, నటరాజన్, ముఖేష్ కుమార్ లాంటి బౌలర్స్, మోహిత్ శర్మ ఆల్రెడీ ప్రూవెన్ లాట్. వీళ్ళు ఆల్రెడీ ఈ ఫార్మాట్లో ప్రూవ్ చేసుకున్నారు. స్టార్క్ ఇనీషియల్గా వికెట్స్ తీస్తే స్టార్క్ యూజువలీ వెరీ గుడ్ విత్ ద న్యూ బాల్ని స్వింగ్ చేస్తాడు, లోపలికి తీసుకొస్తాడు ఓవర్ ద వికెట్, అలా బయటకు కూడా తీసుకెళ్తాడు. సో ఈ కెన్ బీ హ్యాండ్ఫుల్ విత్ ద న్యూ బాల్తో అతను 3 ఓవర్ దాకా వేసే అవకాశం ఉంటుంది. బట్ డెత్లో వీళ్ళకి ముఖేష్ అండ్ నటరాజన్ యార్కర్స్ బాగా వాళ్ళు వర్కౌట్ చేస్తారు. సో డెత్ బౌలింగ్లో బెంగలేదు. అలాగే ఇనీషియల్గా స్టార్క్ అండ్ ముఖేష్ న్యూ బాల్తో కూడా బాగానే బౌలింగ్ వేయగలరు. సో వాళ్ళకి పేస్ బౌలింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఇది వీళ్ళ ప్రధానమైన స్ట్రెంత్గా నేను చెప్తాను. తర్వాత కెవిన్ పీటర్సన్ ఈజ్ ఏ వాలటైల్ క్యారెక్టర్. అతను ఎప్పుడు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. నేను చెప్పాను కదా ఇంతమంది కూడా, ఈజ్ లైక్ అవర్ అంబట్ రాయుడు. అంటే అతను చేసే కామెంట్స్లో కాస్త వెటకారం, కాస్త కంప్లైనింగ్ టైప్లో ఉంటాడు. అతను ఎక్కడ కూడా తొందరగా ఇమిడిపోడు. కానీ అతను ఇమిడితే గనక అతనుకున్న క్రికెటింగ్ నాలెడ్జ్ కానీ అతనుకున్న ఆ టాలెంట్తో ఈ టీంకి చాలా చాలా, ఎందుకంటే అతని అనాలిసిస్ చూస్తాం కామెంటరీ టైంలో, ఈ అనలైజ్ ద గేమ్ వెరీ వెల్. అదే అనాలిసిస్ కనుక ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఇట్ హియర్, అది ఇంకా హీ విల్ బి గ్రేట్ అసెట్. అండ్ వీళ్ళ కోచ్గా ఉన్న హేమంగ్ బదాని కూడా IL T20లో కానీ తర్వాత తమిళనాడు ప్రీమియర్ లీగ్లో కానీ చాలా సక్సెస్ఫుల్ కోచ్. అంటే అతను ఇండియాకి ఆడిన కొద్ది మ్యాచ్లే, కానీ యాజ్ ఎ కోచ్ హ్యాస్ బిన్ ఎ గ్రేట్ సక్సెస్. సో వీళ్ళు కూడా వాళ్ళ టీంకి స్ట్రెంత్గా నేను భావిస్తున్నాను. తర్వాత వీళ్ళకున్న వీక్నెస్లు ఏంటంటే ఆల్రౌండర్స్ లేరు. వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ తప్పిస్తే ఒక చెప్పుకోదగ్గ ఆల్రౌండర్ ఎవరు లేరు ఈ టీంలో. దానివల్ల ఏంటంటే వీళ్ళకి 6th బౌలింగ్, నేను ఇచ్చిన లైనప్లో 6th బౌలింగ్ ఆప్షన్ లేదు. అన్లెస్ స్టబ్స్ హూ కెన్ ఆల్సో కీప్ వికెట్స్ అండ్ ఆల్సో బౌల్ సమ్ ఆఫ్ స్పిన్, స్టబ్స్ బౌలింగ్ వేస్తే తప్ప నేను ఇచ్చిన దాంట్లో వాళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ లేనేలేదు. సో అలాంటి ఒక ప్రాబ్లం వీళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది. నన్ను అడిగితే వాళ్ళు మోహిత్ శర్మను ఆడించుకుంటే సరిపోతుంది, లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది. సో ఆల్రౌండర్స్ లేకపోవడం అనేది వీళ్ళకున్న ప్రధాన లోపం. తర్వాత మీరు బ్యాటింగ్లో చూస్తే బ్యాకప్స్ లేవు. కరుణ్ నాయర్ ఉన్నాడు, బట్ మీరు కరుణ్ నాయర్ని KL రాహుల్ని ఆడిస్తే మీకు స్ట్రైక్ రేట్ ఇష్యూస్ వస్తాయి. సో వాళ్ళిద్దరిని ఒకేసారి ఆడించే పరిస్థితి లేదు. కరుణ్ నాయర్ ఒక బ్యాకప్గానే ఉంటాడు, బట్ అతని రికార్డు కూడా IPLలో పెద్ద గొప్పగా లేదు. సో బ్యాకప్ బ్యాటింగ్లో అస్సలు లేదు, స్పిన్ బౌలింగ్లో కూడా లేదు బ్యాకప్ అన్లెస్ త్రిపురాన్ విజయ్ లాంటి వాళ్ళకి అంది వస్తే తప్ప మనకి కుల్దీప్, అక్షర్కి సరైన బ్యాకప్ స్పిన్నర్స్ ఎవరు లేరు. మీరు థర్డ్ స్పిన్నర్ ఆడించుకోవాలి, మంచి స్పిన్ ట్రాక్ ఉందనుకుంటే మీకు థర్డ్ స్పిన్నర్ కోసం వీళ్ళు తడుముకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అన్ప్రూవెన్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ విప్రజ్ నిగమ్, త్రిపురాన్ విజయ్ ఆడించకూడదని కాదు, వాళ్ళు ఇంకా అన్ప్రూవెన్ కదా. వాళ్ళు ఎంతవరకు ఈ లెవెల్కి మెజర్ అప్ అవుతారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత స్టార్క్ అవైలబిలిటీ కూడా కొంత ఇష్యూ అవుతుంది కదా వీళ్ళకి. అంటే స్టార్క్ ఫిట్గా ఉంటాడా, తర్వాత త్రూఅవుట్ ద సీజన్ అవైలబుల్ ఉంటాడా, తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు అతన్ని సరిగ్గా క్రూషియల్ టైంలో బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ అప్పుడు వెనక్కి పిలిచేస్తారు. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్గా ఉండే అవకాశం ఉంది. ఇక వీళ్ళ గేమ్ ప్లాన్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఇచ్చిన 11లో బ్యాటింగ్ చాలా డెప్త్ ఉంటుంది. నెంబర్ 8లో సమీర్ రిజ్వీ, నెంబర్ 9లో స్టార్క్ రావడం. కానీ మీకు బౌలింగ్లో మీకు 6th బౌలింగ్ ఆప్షన్ కావాలంటే మోహిత్ శర్మను ఆడించుకుంటే మీకు డెత్లో ముఖ్యంగా నటరాజన్ అండ్ మోహిత్ శర్మ బౌలింగ్ టుగెదర్ కెన్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. సో వాళ్ళిద్దరు కలిసి డెత్లో చాలా చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక సాక్రిఫైజింగ్ బ్యాట్స్మెన్ లైక్ సమీర్ రిజ్వీ, ఎందుకంటే మీకు ఆల్రెడీ స్టార్క్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8 కాబట్టి, అండ్ కుల్దీప్ ఆల్సో కెన్ బ్యాట్ కాంపిటెంట్లీ. సో అందుకని మీరు మోహిత్ శర్మని ఆడించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక ప్రెడిక్షన్, ఈ టీం బాగుంది, డెఫినెట్గా బాగుంది. క్లిక్ అయితే జేక్ ఫ్రేజర్, మెక్గ్రెగర్ క్లిక్ అయితే, ట్రిస్టన్ స్టబ్స్ కనుక బాగా ఆడగలిగితే, KL రాహుల్ ఏంటంటే ఒక సీజన్ చాలా బాగా ఆడతాడు, ఒక సీజన్ కొంచెం అటు ఇటు స్ట్రైక్ రేట్ బాగుంటే, ఇలా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. దే కెన్ క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్, కానీ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారని చెప్పే సూచన కనబడలేదు. ఇప్పుడు లైనప్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, అంతా బాగానే ఉంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్, కొత్త కోచ్, కొత్త మెంటర్, కొత్త క్యాప్టెన్ అన్నీ కలిసి వస్తే దే కెన్ మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. బట్ ఖచ్చితంగా మనం ప్లే ఆఫ్స్కి వెళ్తారని చెప్పే పరిస్థితి నాకు కనబడలేదు.